రాజమండ్రిలో అందరూ గూడా కల్తీ పాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక 70 ఏళ్ళు, 85 ఏళ్ల వృద్ధులిద్దరు చనిపోయారు. ఇంకో 13 మంది ఆస్పత్రిలో ఉన్నారు. వీళ్ళందరికీ ఏం సోకింది అంటే అనారియా అనే ఒక వ్యాధి సోకింది. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయ్యి, మూత్రం రావడం, ఆగిపోవడం, లోపలే ఇన్ఫెక్షన్ తయారైపోయి మనిషి చనిపోవడం. చాలా వేగంగా జరిగిపోతా ఉంటది ఈ ప్రక్రియ. బట్ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్‌లీ అంటే కల్తీ పాల వల్లే జరిగిందని ఎలా చెప్తారు మీరు? అపార్ట్మెంట్‌లో గూడా రీసెంట్‌లీ ఆ వాటర్ ట్యాంకర్‌ని క్లీన్ చేయకపోవడం వల్ల గూడా ఇన్ఫెక్షన్ వచ్చిందా అనే కోణంలో కూడా వాటర్ పాడవడం వల్ల ఇన్ఫెక్షన్ వల్ల ఏమన్నా వచ్చిందనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రెజెంట్ కల్తీ పాల అంశం గురించి తెర మీదకొచ్చింది కాబట్టి కాసేపు దీని గురించి మాట్లాడదాం. అలాగే అపార్ట్మెంట్ వాటర్ ట్యాంకర్ల గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ 2 టాపిక్స్ మనకు కావాల్సినవి. ఒకటి ఇప్పుడు కల్తీ పాలు అంటున్నారు గదా! పాల గురించి మాట్లాడుకుంటే ఇలా ప్రశ్నిస్తే మళ్ళీ కంపెనీలన్నీ మీద పడతాయి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. వేల టన్నుల లీటర్లు అదేంటిది వస్తా ఉన్నాయి పాలు. అన్ని గేదెలు ఎక్కడన్నా కనబడుతున్నాయా మీకు బయట? బాగా గమనించండి. మనకు హైదరాబాద్‌లోనే మొత్తం అన్ని బస్తీలు తిరిగితే కనీసం హైదరాబాద్ శివారు ప్రాంతాలన్నీ మీరు కలుపుకున్న నాకు తెలిసినంత వరకు 20,000 కంటే ఎక్కువ గేదెలు లేవు. సీరియస్‌లీ. మరి నగరంలో ఇన్ని రకాల బ్రాండ్స్, ఇన్ని రకాల పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్ని గేదెలు ఎక్కడున్నాయి? అన్ని ఆవులు ఎక్కడున్నాయి? ఏ2 గేదెలు, ఏ1 మిల్క్, ఏ2 మిల్క్, ఏ1 నెయ్యి, ఏ2 నెయ్యి. సరే కొంతమంది ఈ ఫార్మ్స్ మెయింటైన్ చేసేవాళ్ళనుకోండి. వాళ్ళు చూపిస్తారు ఇదిగోండి మా గేదె, ఇదిగో మా ఆవు, ఇక్కడి నుంచి మాకొచ్చిన ఈ పాలు, మేము తీసిన ఈ నెయ్యి అని. అంతవరకు ఓకే. అవి అందరికి అందుతున్నాయంటే అంత సప్లై ఏం ఉండదులే మోస్ట్‌లీ. బట్ అందరికీ అందుబాటులో ఉండే పాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరైనా సరే. అంటే ఇది కల్తీ అని మాత్రం కాదు, ఆరోగ్యానికి హానికరం అని కూడా కాదు. కాకపోతే ఏంటంటే గేదెలు లేని చోట, ఆవులు లేని చోట పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గోశాలలు ఉన్నాయి ఆఫ్‌కోర్స్ వాటెవర్ కొన్ని చోట్ల. బట్ అంత మీరు మాట్లాడుకునే రేంజ్‌లో అయితే లేవు. మన యుటిలైజేషన్ ఎక్కువ. ఈ మధ్య కాలంలో పాలు లేని ఇల్లు లేదు. అందరికీ తెలిసిందే. కనీసం రోజుకి అర లీటర్ ప్యాకెట్ అన్నా ఏయించుకొని ఇల్లు ఎక్కడైనా ఉందా? టీలో, కాఫీలో ఏదో ఒకటి తాగుతూనే ఉన్నాం కదా! సరే వాటెవర్. ఆ అంశానికి వెళ్ళే ముందు ఎన్నో ఆఫీస్‌లు మర్చిపోయా. బోలెడన్ని ఆఫీస్‌లు. వచ్చిన ప్రతి ఒక్కరికి టీలు, కాఫీలు. టీ తాగుతారా? కాఫీ తాగుతారా? అంతేగా. అంతకు మించి ఏం చేస్తారు? ఎన్నో టీ సెంటర్‌లు, ఇరానీ చాయ్ సెంటర్‌లు, ఆ సెంటర్‌లు, ఈ సెంటర్ బోలెడన్ని పాలు. పొద్దున్న మార్నింగ్ మీరు ఒకసారి 5:00, 6:00, 7కి వాకింగ్‌కెళ్ళే అలవాటు ఉన్న వాళ్ళు గమనిస్తే కాలనీలో అక్కడక్కడక్కడక్కడ ఒక చోట బోలెడన్ని పాల ప్యాకెట్లు ఎగుమతి, దిగుమతి ఫ్రమ్ లారీలు ఉంటాయి అక్కడి నుంచి. సరే ఏదేమైనప్పటికీ కల్తీ అనేదైతే ఉండదు మోస్ట్‌లీ. పాలకి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటది. ఏ పాల ప్యాకెట్‌కైనా సరే. కొన్ని షెల్ లైఫ్ ఎక్కువ ఉండే టెట్రా ప్యాకెట్స్‌లోనో లేక లాంగ్ లైఫ్ మిల్క్ అనో ఉంటాయి. అవి 90 రోజులు ఉంటాయి. మిగతావేమో 2, 3 రోజుల కంటే ఎక్కువ ఉండవు. అవి చూసే కొనుక్కుంటారు, అందరికీ తెలిసిందే. అండ్ కొంతమంది వీళ్ళని నమ్ముతారు. నిజంగా గేదెలు ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళేసి అక్కడ వైట్ కలర్ ప్యాకెట్స్ కొనడమో, వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన పాలు తీసుకోవడమో లాంటివి చేస్తూ ఉంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. పాలు మీరు అన్ని తాగే కదా! అన్ని గేదెలు ఉన్నాయా లేదా అనేది మనం దృష్టిలో పెట్టుకొని పాల వినియోగం అయితే చేసుకోండి. లేదు మా దగ్గరలో ఎక్కడైనా ఈ గేదెల ఫార్మ్‌లు ఉన్నాయి అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళి తెచ్చుకోండి. చక్కగా వాకింగ్ అయినట్టు ఉంటది. ప్యూర్ మిల్క్ తెచ్చుకున్న ఫీలింగ్ కూడా మీకుంటది. సరే పాలన గురించి కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు వాటర్ ట్యాంకర్ క్లీనింగ్. పాత బిల్డింగ్‌లైనా, కొత్త బిల్డింగ్‌లైనా, ఏ బిల్డింగ్‌లైనా సరే మీరు చూడండి పెద్ద పెద్ద ట్యాంకర్‌లు నెలకొకసారే క్లీన్ చేస్తున్నారు. అది కూడా చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. నాచు పేరుకుపోయి అది ఇంకేదో అయ్యి ఒక్కొక్కసారి ఆ వాటర్, ఒక్కొక్కసారి ఈ వాటర్, ఇంకేవో వాటర్, ఒకసారి బోర్ వాటర్ రోజు తరపచ్చి రోజు మంజీరా వాటర్ వస్తది. ట్యాంకర్ వాటర్ తెప్పించుకుంటారు. నెక్స్ట్ నీళ్ళు వస్తాయి. ఎక్కడి నుంచి ఏ నీళ్ళు ఎలా వస్తాయో మీకు తెలీదు. నీళ్ళకు కూడా కలుషితం అయిపోతా ఉంటాయి. మన భూములన్నీ ఏమైనా అంత స్వచ్ఛమైనవి అనుకుంటున్నారా మీరు చెప్పండి? ఎక్కడెక్కడ ఫ్యాక్టరీ వ్యర్థాలు ఎక్కడ కలిసినా కూడా భూమి లోపల ఈవెన్ డ్రైనేజ్‌లు ఏదన్నా గ్యాసెస్ విడుదలయ్యి కొన్ని చోట్ల కొన్ని ప్రమాదకరంగా ఉంటాయి. తాగే నీళ్ళు అనుకుంటారా? కాచిన వాటరే తాగుతారు. బట్ అందరూ కూడా వాటర్ క్యాన్‌లు ఏసుకోరు కదా! ఒకవేళ వాటర్ క్యాన్‌లు ఏసుకున్నా సరే వాడి దగ్గర కూడా ఏమైనా చెప్పలేము వాటెవర్. సో, వీలైనంత వరకు కాచిన నీళ్ళు తాగడాన్ని అలవాటు చేసుకోండి. ఇదొక్కటైతే ఆప్షన్ ఉంది. ఆఫీస్‌లలో ఉంటాయి. ఎందుకంటే మనకి నొక్కే ఉంటాయి కాబట్టి కూల్ వాటర్, హాట్ వాటర్ ఆప్షన్స్ ఉంటాయి. సో, దాంట్లో వేడి చేసినవి తాగొచ్చు. ఇంట్లో కూడా కాచి చల్లార్చిన నీళ్ళు ఎప్పటికైనా మనకు శ్రేయస్కరమే.
వచ్చాయి కదా మంచి మినరల్ వాటర్ అని చెప్పేసి ప్యాకేజ్డ్ వాటర్ అంటే హ్యాపీగా తాగుతాం, కానీ వాటర్ క్యాన్లు అయినా సరే ఒకరిని నమ్మి తాగుతాం. బట్ మన పైనుంచి వచ్చే ట్యాంకర్లలో మనకి ఇంట్లో ఉంటే మంచినీళ్ళ పంపు, వాషింగ్ పంపు అని. ఆ నీళ్ళు మంచివే, కానీ అది వెళ్ళే ఆ ట్యాంక్ తర్వాత వాటర్ని ప్రమాదకర స్థాయికి తీసుకెళ్తూ ఉంటాయి. అదొక్కటి గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరి హక్కే ఇది. మీరు ఎలాగూ మెయింటెనెన్స్ కడుతున్నారు కదా అపార్ట్మెంట్లో ఉంటే, లేదా ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, ఇంటి కింద సంపు ఉంటుంది, క్లీన్ చేసుకోండి. పైనైనా సరే ఇంకొకటి చెప్పనా, మీరు నల్ల ట్యాంకులు వాడతారు, ఎండాకాలము అదంతా దేంతో తయారవుతుంది? డాంబర్, ప్లాస్టిక్, ఆ వ్యర్థాలతో తయారయ్యే ట్యాంకర్లు అవన్నీ. ప్యూర్ రబ్బర్ అయితే కాదు, ప్యూర్ రబ్బర్ అయినా సరే కొన్నిసార్లు మనకి ప్రమాదకరమే. ఆ ఎండకి వేడికి ఆ లోపల నీళ్ళని రకరకాలుగా అయ్యి ఉంటాయి. అవి మీకు స్కిన్ ఇన్ఫెక్షన్లు రావచ్చు, లేకపోతే తాగితే ఇంకేమైనా ప్రమాద స్థాయికి చేరుకోవచ్చు. సో వాటర్ విషయంలో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. కాచి వడబోసిన నీళ్ళు ఒకసారి తాగండి. నిజంగా అంటే మన ఇంట్లో ఉండేవే కదా, ఎక్కువ రోజుకి మనము 3 పూటల అన్నం తింటాం, కానీ రోజుకి 5-6 లీటర్ల వాటరేగా తాగేది. రోజుకి 24 గంటలు 5 నిమిషాలకు ఒకసారి అన్నం అయితే ఎవరు తినరు. 3 పూటలు అలా పెట్టుకున్నాం. ఎప్పుడు దాహం వేసినా డీహైడ్రేషన్కి వెళ్ళినా వాటరే తాగుతూ ఉంటాం. ఇక్కడికి మంచినీళ్ళు ఇవ్వండి అంటాం. సో ఆ నీళ్ళని కొంచెం కాచి వడబోసినవి తాగితే శ్రేయస్కరం. అండ్ ఇక రాజమండ్రిలో ప్రజెంట్ కల్తీపాలని ఎవడైతే హడావిడి చేస్తున్నారో, ఇంకా రిపోర్ట్ రాలేదు. ల్యాబ్ నుంచి రిపోర్ట్ రాకుండా ముందే ఇది అని అనడం చాలా తప్పు. రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజంగా కల్తీపాలే ఉంటే అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.